ఇవాళ బోడ జనార్దన్ గారు ఒక వ్యక్తి కాదు, తను చాలా చిన్న వయసులో వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ అత్యంత చిన్న వయసులో కార్మిక శాఖ మంత్రిగా, ఆ తర్వాత సింగరేణి ప్రాంతం అంతా కూడా బొగ్గుబాయిల సమస్యలతోని బొగ్గుగని కార్మికులతోని కలిపి పనిచేసి, ఆ తర్వాత ఆర్టీసీ చైర్మన్గా చేసి అనేక రకాలైనటువంటి అంశాల పట్ల వారికి ఉండేటటువంటి ఒక మంచి దృక్పథంతో ఇన్ని సంవత్సరాలైనా కూడా ప్రజా జీవితంలో ఉండగలుగుతున్నారు, ప్రజల యొక్క గౌరవాన్ని పొందగలుగుతున్నారు అని చెప్పి నేను చాలా సంతోషపడుతూ తెలియజేస్తూ, మరి అటువంటి ఒక అనుభవశాలైనటువంటి వ్యక్తి, రాజకీయం అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మరి ఇవాళ ఈ రాష్ట్రంలో రాజకీయాన్ని కొత్త ఒరవడి సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి టీఆర్ఎస్తో చేరడం అంటే టీఆర్ఎస్కు ఈ రోజుతో నూతన బలం వచ్చిందని చెప్పి నేను మనస్ఫూర్తిగా వారిని ఆహ్వానిస్తూ, వారి హోదాకు తగ్గట్టుగా, వారి అనుభవానికి తగ్గట్టుగా ఖచ్చితంగా వారికి వారితో పాటు చేరినటువంటి ప్రతినిధులందరికీ కూడా ప్రాధాన్యత ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా వారు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో మొన్ననే ముఖ్యమంత్రి గారు కార్మికుల కోసం అనౌన్స్మెంట్ చేసిండు. ఏమని? మేము మినిమం వేజ్ ప్రైసెస్ని ఫిక్స్ చేస్తున్నాము, ఇన్ని ఏళ్లలో ఎవరు ఫిక్స్ చేయలేదు, మేము చేసినామని చెప్పారు. కానీ శుద్ధ అబద్ధం చెప్పారు ముఖ్యమంత్రి గారు. ఒక 6 ఏళ్ల కిందట గౌరవ ముఖ్యమంత్రి గారు, అప్పుడు ఆయన ఎంపీ మల్కాజ్గిరిగా ఉన్నప్పుడు ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ రాస్తాడు. ఏమని? మినిమం సపోర్ట్ వేజెస్ 20,000 గ్యారంటీగా ఉండాలని. ఆయన ఏ కేటగిరీకి అయితే 20,000 ఉండాలని రాసిండో, ఇవాళ అదే కేటగిరీకి 18,000 ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది, 16,000 ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఒక 6 ఏళ్ల కింద కోవిడ్లో 2020 సంవత్సరంలోనే 20,000 ఉండాలని రాసిన ముఖ్యమంత్రి గారు అదే కేటగిరీకి 6 ఏళ్ల తర్వాత 4,000 తగ్గించి 16,000 ఉండాలని చెప్తున్నారంటే మరి ఆయన ఎంత అబద్ధం ఆడుతున్నారు, ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారు అన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా సింగరేణి గురించి అన్నకు తెలుసు, రియాజ్ అన్నకు తెలుసు, ఇక్కడ ఉన్న మనందరికీ కూడా తెలుసు. దోపిడీకి గురవుతున్నది సింగరేణి. కంప్లీట్గా కార్మికుల యొక్క చెమటను, రక్తాన్ని పీల్చుకొని తినేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ మామూలు దోపిడీ కాదు. ఒక సోలార్ పవర్ ప్లాంట్ పెడితే ₹1 జరగాల్సినటువంటి పనిని 10 రూపాయలు వాల్యుయేషన్ చేసి బీభత్సమైనటువంటి దోపిడీకి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపుతున్నది. అదేవిధంగా ఏదైతే డిపెండెంట్ ఉద్యోగాల మీద మనందరం తెలంగాణ వస్తే సింగరేణి బాగుపడుతుందని చెప్పి సాధించుకొని, తెలంగాణ వచ్చిన తర్వాత డిపెండెంట్ ఉద్యోగాలను ఏ విధంగా అయితే సాధించుకున్నామో, ఇవాళ డిపెండెంట్ ఉద్యోగాలను మొత్తం పొడగొట్టేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. వారికి ఐఎన్టీయూసీ ఇవాళ అధికారంలో ఉండొచ్చు కాక, ఆ చుక్కపాటితో తోకపాటితో కలిసి ఇద్దరు అధికారంలో ఉండొచ్చు కాక, కాకపోతే ప్రతి ఒక్క కార్మికుడి హక్కుని కాల రాజేసిందే ఈ 2 సంఘాలని మనం చెప్పక తప్పదు. మరి ఇక్కడ రియాజ్ అన్న ఉన్నారు, అనేక సందర్భాల్లో ప్రతి అంశంలో కొట్లాడుతున్నటువంటి వ్యక్తి. మరి వాళ్ళ సింగరేణి కార్మికుల కోసం కొత్తగా గనులు తెరవాలి, కొత్తగా బాయిలు తెరవాలి, మన తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు రావాలని చెప్పి మనందరం కూడా ప్రయత్నం చేస్తుంటే, ఇంకొక పక్క బట్టి విక్రమార్క గారి నేపథ్యంలో బీభత్సమైనటువంటి దోపిడీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ని మనం ఖచ్చితంగా కఠినంగా ఎత్తి చూపాల్సినటువంటి అవసరం ఉన్నది. సింగరేణి ఏరియాలో రియాజ్ అన్నకు కూడా మంచి బలం వచ్చినట్టే అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. అదేవిధంగా ఆర్టీసీలో కూడా అన్న చైర్మన్గా పనిచేసింది. మరి ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ఏంటిది? ఆర్టీసీని సంపూర్ణంగా విలీనం చేస్తాం ప్రభుత్వంలో అని చెప్పారు. కానీ మొన్న రాజుగౌడ్ అనేటటువంటి డ్రైవర్ ఆత్మ బలిదానం చేసుకొని చనిపోయేంత వరకు కూడా కనీసం ఆ ఊసెత్తలేదు. 2.5 ఏళ్ళు టైంపాస్ చేసుకుంటూ పోయింది. ఇప్పుడు పేరుకే విలీనం అంటున్నారు, కానీ ఇంతవరకు ఏ క్యాడర్ ఇస్తారు, ఏ జీతం ఇస్తారు, ఎట్లా ఇస్తారు, ఏం బెనిఫిట్ ఇస్తారు, పని వేళలు ఏంది, పద్ధతి ఏంది, ఇంతవరకు కూడా చెప్పలేదు. అంతెందుకు, నిన్నగాక మొన్న ఒక ఆర్టీసీ డ్రైవరు నిలదీసిండు ధర్నా చేస్తుంటే కాంగ్రెస్ వాళ్ళను, మీరెందుకే సర్కారులో ఉన్న వాళ్ళు ధర్నా చేస్తున్నారు, ముందు కళ్ళాల కడ పోయి మొత్తం ఒడ్లు కొనుండ్రి అని నిలదీస్తే వెంటనే ఆ డ్రైవర్ని తీసేసినటువంటి పరిస్థితి. మళ్ళీ మనందరం కూడా లొల్లిపెట్టి గట్లెట్లా తీసేస్తారు, డ్రైవర్ని ప్రశ్నిస్తే తీసేస్తారా అంటే అప్పుడు మళ్ళీ ఉద్యోగాలకు తీసుకున్నారు. అంటే ఒక కర్కశ పాలన జరుగుతూ ఉన్నది. ప్రతి అంశంలో కూడా ప్రజల్ని తొక్కిపెట్టే పాలన జరుగుతుంది. కాబట్టి మీలాంటి అనుభవశాలులు, రాజకీయ సుదీర్ఘంగా అనుభవం ఉన్న వాళ్ళు వస్తే ఇంకా పెద్ద ఎత్తున తెలంగాణ రక్షణ సేన నుంచి అనేక కార్యక్రమాలు చేపట్టవచ్చు, అనేక ఉద్యమాలు చేయొచ్చు, తద్వారా ప్రజలకు లాభం చేకూరుతుందని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను. గత సంవత్సరన్నర కాలంలో జాగృతి జనం బాట పేరుతోని మేము పోయి అనేక సమస్యలు లేవనెత్తితే దాదాపు ఒక 20-25 అంశాల్లో ప్రభుత్వం దిగి వచ్చి మరి పరిష్కారం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మనం ఒకటే నినాదం చేసుకున్నాం,
ప్రశ్నిస్తాం, పోరాడతాం, పరిష్కరిస్తాం. ప్రశ్నిస్తాం, పోరాడతాం, పరిష్కరిస్తాం. అందరూ ప్రశ్నించి ఇచ్చిపెడతారు, కొందరు పోరాడి ఇచ్చిపెడతారు. కానీ కేవలం తెలంగాణ రక్షణ సేన మాత్రమే పరిష్కారం అయ్యేంత వరకు కొట్లాడుతుంది. అందుకే ఇవాళ జరుగుతున్నది ఏంది, పాలమూరు రంగారెడ్డి మీద ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి గారు చచ్చినట్టు రివ్యూ చేసి మేము మీ పనులు ప్రారంభిస్తాం, మీరు ఉద్యమం చేయకండి అని చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నిన్నగాక మొన్న నల్గొండలో దాదాపు 35 ఏళ్ళు పెండింగ్ ఉన్నటువంటి బ్రిడ్జ్ మేము పోయి జనంబాట కార్యక్రమంలో చూసి ప్రశ్నిస్తే నిన్న పోయి మంత్రులు కొబ్బరికాయ కొట్టి బ్రిడ్జ్ పనులు ప్రారంభించినటువంటి పరిస్థితి. ఇట్లా 1-2 కాదు, అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. నేను తెలంగాణ ప్రజలకు ఈ సందర్భంగా తెలియజేయాలనుకుంటున్నా, సబ్బండ తెలంగాణ వర్గాల గతి మారేటట్టుగా మంచి సామాజిక ఆర్థిక కోణంలో అభివృద్ధి జరిగేటట్టుగా విప్లవాత్మకమైనటువంటి ప్రణాళికను ఒకటి తయారు చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా తెలంగాణ రక్షణ సేన నుంచి తొందరలోనే ఆ అనౌన్స్మెంట్ కూడా ఉంటుంది. అద్భుతమైనటువంటి ఒక చర్యను చేపట్టబోతా ఉన్నాం, మంచి ప్రణాళికను రూపొందిస్తూ ఉన్నాం. దానికోసం తెలంగాణ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ, మరి కొత్త రాజకీయ శక్తి వచ్చిందంటే మా ఆడబిడ్డలకు మంచి జరగాలి, మా యువకులకు మంచి జరగాలి, మా రైతన్నలకు మంచి జరగాలి, మా కార్మికులకు మంచి జరగాలి, ఓవరాల్గా తెలంగాణలో సమసమాజ స్థాపన జరగాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం, ఈ పార్టీ ఏర్పాటు జరిగింది. కాబట్టి మరి ఈ పార్టీ తెలంగాణ ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ, తెలంగాణ ఇంటి పార్టీగా మారుతుందని చెప్పి నమ్ముతూ, మీ చేరికతోని మరింత బలం వచ్చిందన్న. తప్పకుండా మీ యొక్క అనుభవాన్ని, సేవను రాష్ట్ర వ్యాప్తంగా కూడా వినియోగించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి సాదరంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. జై తెలంగాణ, జై తెలంగాణ.